హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనకైతే ఒక అన్న కామెంట్ చేసిండు ఒరైజా బండి ఫుల్ రివ్యూ అని కామెంట్ చేసిండు. అయితే నేనైతే ఒరైజా బండి దగ్గరకు వచ్చిన ఈరోజు. దీని బాటమ్ సెక్షన్ చూసుకుంటున్నైతే మనకి స్పాకెట్లు అయినా, టెన్షన్ రోలర్లు అయినా, గైడ్లు అయినా, రోలర్లు అయినా చాలా హెవీగా ఉన్నాయి. చూసుకోండి మీరు, రోలర్లు కూడా ఎంత హెవీగా ఉన్నాయో. హెచ్ఎస్టీ వచ్చేసి 55 HP, గేర్ బాక్స్ వచ్చేసి 95. ఇంకా పుల్లీలు గిల్లీలు అన్నీ గ్యామ్ లెక్కనే సేమ్. మనకి అంత ఇబ్బంది ఏమి ఉండదు ఈ బండితోని. మనకి ఏమైనా స్పేర్స్ లేకపోయినా గ్యామ్ అయితే నడుస్తుంది దీనికి. జాలీలు వచ్చేసి అయితే మనకు 6 జాలీలు. ఇప్పుడు మన బండ్లకైతేనేమో 4 ఉంటాయి జాలీలు. జల్లెడ కూడా పెరిగింది. జాలీలు అయితే 6 జాలీలు ఇచ్చారు. ఇప్పుడు క్రషర్ కూడా పెరిగింది బండిది. ఎందుకంటే 55 HP అనేసరికి బండి ఫాస్ట్ ఉంటుంది కాబట్టి జాలీలు కూడా పెరిగినాయి, క్రషర్ కూడా పెరిగింది. ఇంకా మనకి వెనక బ్యాక్ సిస్టమ్ వస్తేనైతే మనకేమో సెన్సార్ సిస్టమ్. అంతా దీనికి అంత సెన్సార్ సిస్టమ్ ఏం లేదు. దీనికంతా ఆయిల్ ప్రెషర్తోనే నడిచేది మొత్తం. అయితే వెనకాల ఆగరు తిరగడం అనేది, లేవడం అయినా. ఇంజన్కి వస్తేనైతే కుంచా ఇంజను. మన కుబోటాకి ఇదే ఇంజన్ అంట, ఒరైజాకి ఇదే, లోవెల్కి కూడా ఇదే ఇంజన్ సేమ్. మనకైతే సెకండ్ ఆగర్, ఫస్ట్ ఆగర్ అన్నీ సేమే. బండి అయితే మొత్తం సేమ్ ఉంటుంది, మనకు గ్యామ్ లెక్కనే ఉంటుంది సేమ్. అయితే మనకు వచ్చేసి అయితే స్పేర్స్ ఇస్తుర్రు. మీకు ఈ బండి నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎట్లుందో బండి అయితే. నెక్స్ట్ సీజన్ అయితే నేను ఇంకో బండి తీసుకుందాం అనుకుంటున్నా, ఇది ఒరైజా. మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేయండి.